మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి గురువుగారు మాట్లాడి తెలుసుకుందామా. నమస్తే గురువుగారు. నమస్తేనమ్మా. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయరా? తెలియజేస్తానమ్మా. ముందుగా ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీ మహాగణపతి నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ముందుగా నాకు విజయనటువంటి గురువు గారికి మరియు నా యొక్క కన్న తల్లిదండ్రులకి పాదాభివందనములు. మరి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరస్తు, శుభమస్తు, అభిఘ్నమస్తు, శాంతిరస్తు, సుస్థిరస్తు. మనము ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మొదటి రాశి మేషరాశి వారు. ఈ మేషరాశి వారు కీలక పనుల్లో ఆలోచనలు ఆలోచనలు చేస్తుంటారు. ఆర్థిక పరంగా కాస్త మెరుగైన ఫలితాలు పొందుతారు. మరి కొన్ని రంగాల్లో వీరికి శుభవార్తలు వింటారు. వీరికి ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి, జాగ్రత్త వహించవలసిన కోరుచున్నాం. ఈ ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే గణనాయక అష్టక పారాయణాన్ని కనుక చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహ వాళ్ళ యొక్క మంచితనంతో హోదాలు పెరుగుతాయన్నమాట. తర్వాత కొన్ని రంగాల్లో వీరికి జాప్యం ఉన్నప్పటికీ మంచిగా బాగానే ఉంటుందన్నమాట. వారంలో స్వల్ప ధన వ్యయం అనేది ఉంటుంది. అంటే వీరికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారనమాట. అటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు పొందాలంటే శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం ఉద్యోగాల్లో వీరికి అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తారు. వీరికి కొన్ని రంగాల్లో ఆశలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం బాగా చక్కగా ఆశలు ఉంటాయి, కానీ ఆశించినంతగా ఫలితాలు వీరికి ఉండవు అన్నమాట. వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంచడం మంచిది. వీరికి చివరి వారంలో మిత్రులతోటి కానీ మరియు ఇంట్లో ఉన్నటువంటి వారితో కానీ, అంటే బంధువులతో కానీ కొంచెం వివాదాలు ఉన్నాయి, జాగ్రత్త వలసిన కూర్చున్నాం. ఇటువంటి వివాదాల నుంచి బయటపడాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు మిథున రాశి వారు. తదుపరి రాశి కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారు వారాంతం మధ్యలో వివాదాలు వీరికి ఉంటాయి, కానీ వీరికి ఓర్పు సహనంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వీరికి సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మరి వృత్తి వ్యాపారాల్లో క్రమక్రమంగా వీరి లాభాల పాటలు పయనిస్తుంటారు. వీరికి ఉద్యోగంలో స్థానచలనం తప్పదు. అంటే ఉద్యోగాలు వీరు ఈ ఊరి నుంచి ఏ ఊరికైనా అట్లా మార్పు చలనం ఉంటుంది. మరి చివరి వారంలో వీరికి స్వల్ప అనారోగ్య కారణం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం కోరుచున్నాం. ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పారాయణ చేసిన పారాయణ కానీ మరియు సుబ్రహ్మణ్య స్వామి గురువు ఉన్నటువంటి ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా కొనసాగుతూ ఉంటాయి. మరి తర్వాత వీరికి ఆప్తులు విలువైన వారికి సమాచారం సేకరిస్తుంటారు. మరి వీరికి సకాలంలో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శత్రువులు కూడా వీరిని మిత్రులుగా చూస్తారు. మన దాకా వీరిని శత్రువుల యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వీరికి, కానీ వీరి యొక్క ఓర్పు సహనం వల్ల శత్రువు కూడా మిత్రులుగా చూసేటువంటి పరిస్థితికి వస్తుందన్నమాట. తర్వాత వీరికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. కొంచెం మానసిక రుగ్మతల్లో కొంచెం ఉంటారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు లేకుండా బాగుండాలంటే నవగ్రహ కవచం కానీ ఆదిత్య హృదయం కానీ పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారు విద్యార్థుల పరంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉండాలి. వీరు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు అప్రమత్తంగా ఉన్నట్లయితే విద్య చదువుకునే విషయంలో అన్నమాట. పరీక్షా కాలం కాబట్టి వీరికి దాయాదులతో స్థిరాస్తి వ్యవహారాల్లో కొలికి వచ్చే అవకాశం ఉంది. మీరు వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రారంభంలో దూర ప్రయాణాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకండి. ఇటువంటి ఇబ్బందులు వీరికి లేకుండా ఉండాలంటే విశ్వాసన పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులరాశి. ఈ తులరాశి వారు పట్టుదలతో అనుకున్నటువంటి పనులన్నింటినీ పూర్తిగా సకాలంలో పూర్తి చేస్తారు. వీరికి సంఘంలో మర్యాదలకు లోటు ఉండదు. తర్వాత
సంతానం మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన గృహప్రవేశ నిర్మాణాలకు వీరు శ్రీకారం చుడతారు. వీరికి ఈ వారం చివరి వారంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త వహించ కూర్చున్నాం. ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే కాలభైరవ అష్టకాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గృహ నిర్మాణం యత్నాలు కొంచెం మందగిస్తాయి. ఈ వారంలో ఉద్యోగుల్లో అదనపు భారం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు వీరికి శ్రమాధిక్యం ఎక్కువగా ఉంటుంది. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఆస్తి వివాదాలు పరిష్కారం చేసే దశకు పోయిన వారం వీరికి ఆస్తి వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో ఆ వివాదాలు వీరికి సక్రమైనటువంటి మార్గంలో నడుస్తాయన్నమాట. మరి వీరు ఉద్యోగుల విషయంలోకి వస్తే శుభవార్తలు వింటారు. వీరికి పోయిన వారం ఇదివరకు వారం వీరికి ఉద్యోగాలు ఎంత ప్రయత్నం చేసినా వీరికి ఉద్యోగాలు రావన్నమాట. ఇప్పుడు చేసే ప్రయత్నాల వల్ల వీరికి ఉద్యోగ అవకాశం ఉండేందుకు అవకాశం ఉంది. మరి చివరి వారంలో ఆదాయానికి మించిన ఖర్చులు వీరికి ఉన్నాయి. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దుర్గా ఖడ్గమహాస్తోత్రం పారాయణ చేసినట్లయితే మంచిది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు చిన్ననాటి మిత్రులతోటి కష్ట సుఖాలు పంచుకుంటారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో సమస్య తొలగిపోతాయి. మరి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. మరి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. బంధువులతోటి వివాదాలు తప్పవు. వీరు ఇటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు పొందాలంటే హయగ్రీవ స్తోత్ర పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు వీరికి సంఘంలో పరుకుబడిన వ్యక్తులతోటి మంచి సంబంధ బాంధవ్యాలు వీరికి ఉంటాయి. ఉద్యోగాల్లో ఆశించినంత మార్పులు వీరికి జరుగుతాయి. చివరి వారంలో వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వృధాగా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే ఇంద్ర లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారు కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటూ పాటు వీరికి బాధ్యతలు బాగా పెరుగుతాయి. మరి పెద్ద సహకారంతో ఈ సమస్యలున్న పరిష్కారం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వీరికి కోర్టు వ్యవహారాల్లో అటువంటి విషయాల్లో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలు కొనసాగుతాయి. మరి వీరికి ఉద్యోగాల్లో వీరి యొక్క ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభిస్తుంది. ఈ వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇటువంటి అన్ని చక్కగా బాగుండడం కోసం, ఇంకా చక్కగా వీరికి బాగుండటం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మనము ఈ వారము ద్వాదశ ఫలితాలను తెలుసుకుందాం. స్వస్తి. ఈ వారం రాశిఫలాలు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు మనం గురుగారు మాట్లాడి తెలుసుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి అందుకూరు.